వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూడబోతున్నా. నేను ఇంకా సిద్ధంగా లేను. ఐఎమ్ నాట్ రెడీ ఎట్. మీరు ఎప్పుడైనా సరే నేను ఇంకా సిద్ధంగా లేను అని చెప్పాలన్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. నెక్స్ట్, ఆమె తన అల్పాహారాన్ని దాటవేసేది. ఇక్కడ అల్పాహారం అని ఇవ్వడం జరిగింది, అంటే బ్రేక్ఫాస్ట్. ఆమె తన అల్పాహారాన్ని దాటవేసేది అంటే ఇప్పుడు కాదు, దాటవేసేది అంటే ఒకప్పుడు. ఎలా చెప్పాలి? ఎస్, షీ యూజ్డ్ టు స్కిప్ హర్ బ్రేక్ఫాస్ట్. అంటే ఇది పాస్ట్ గురించి చెప్పాలి అన్నప్పుడు షీ యూజ్డ్ టు. అదే అతను అని చెప్పాలనుకోండి, హీ యూజ్డ్ టు. వాళ్ళు అని చెప్పాలనుకోండి, దే యూజ్డ్ టు స్కిప్ దేర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. అదే మనం దే చెప్తే. అదే హీ చెప్పినప్పుడు హీ యూజ్డ్ టు స్కిప్ హిస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. మీకు కోపం వస్తే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కోపం వస్తే ప్రశాంతంగా ఉండండి అని చెప్తూ ఉంటాం, లేదా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్తూ ఉంటాం. ఇది ఎలా చెప్పాలి? ఇఫ్ యూ గెట్ యాంగ్రీ, ట్రై టు స్టే కామ్. మీకు కోపం వస్తే కామ్గా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, వారు సముద్రం కింద నిధిని కనుగొన్నారు. దే ఫౌండ్ ద ట్రెజర్ beneath the ocean. This is about today's video. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.